అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ అనేది సర్వసాధారణం అయిపోయింది. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్నిసార్లు అనుకోకుండా ప్రమాదవశాత్తు మన చేతిలోంచి ఫోన్లు కింద జారి పడిపోవటం, కొన్నిసార్లు ప్రమాదవశాత్తు నీటిలో పడిపోవడం వంటివి జరుగుతా ఉంటాయి. మరి ఇలాంటి పొరపాట్లు జరిగినప్పుడు ఆ ఫోన్‌ను వెంటనే ఆరబెట్టే ప్రయత్నంలో కొన్ని పొరపాట్లు చేస్తూ ఉన్నాం. అయితే ఫోన్ నీళ్ళల్లో పడినప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అలా చేయడం వల్ల మరి ఎంతో ఖరీదు చేసి కొన్నటువంటి ఫోన్‌ను సురక్షితంగా ఉంచవచ్చని చెప్పి అనేక మంది నిపుణులు సూచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం చేయకూడనటువంటి పనులు తెలుసుకుందాం. నీటిలో తడిచిన వెంటనే ఫోన్‌ను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆన్ చేయవద్దు. బటన్లను ప్రెస్ చేయడం కానీ, ఫోన్‌ను షేక్ చేయడం కానీ చేయవద్దు. మీకు ఫోను గురించి తెలిసినా ఓపెన్ చేయవద్దు. ఇష్టం వచ్చినట్లు ఓపెన్ చేయడం వల్ల వారంటీ కోల్పోవాల్సొస్తుంది. తడిసిన ఫోన్‌పై గాలిని ఊదే ప్రయత్నం కూడా చేయకూడదు. దాంతో నీరు లోపలి భాగాల్లోకి వెళ్ళే ప్రమాదం ఉంది. అవగాహన లేకుండా ఎలాంటి హీట్ డ్రైయర్‌ను కూడా ఉపయోగించకూడదు. ఇలా చేయడం వల్ల ఎక్కువగా నీరు చేరే అవకాశం ఉంటుంది. లేదంటే ఒకే చోట వేడెక్కి మిగతా భాగాలను దెబ్బతీస్తుంది. కాబట్టి ఇలాంటి పనులు మనం చేయొద్దు. మరి ఏం చేయాలి? వారంటీ, ఇన్సూరెన్స్ ఉంటే వెంటనే సర్వీస్ సెంటర్‌కి తీసుకెళ్ళాలి. ఇన్సూరెన్స్ అయిపోతే ముందుగా ఫోన్‌ను ఓపెన్ చేసి సిమ్‌తో పాటు మైక్రో ఓఎస్‌డి కార్డును తొలగించాలి. రిమూవబుల్ బ్యాటరీ ఫోన్ అయితే బ్యాటరీని ఫోన్ నుంచి వేరు చేయాలి. ఒకటి సిమ్ కార్డ్ తొలగించాలి. రెండవది బ్యాటరీని ఫోన్ నుంచి వేరు చేయాలి. క్లాత్ లేదా ఒక పొడిగుడ్డను తీసుకొని లేదా పేపర్ తీసుకొని చాలా సున్నితంగా ఫోన్‌లోని తడి భాగాలను తుడవాలి. కొంచెం తడిబారిన ప్రదేశం సాధారణ స్థాయికి వచ్చిన తర్వాత సర్వీస్ సెంటర్‌కి తీసుకెళ్ళాలి. అయితే జిప్‌లాక్ బ్యాగులో బియ్యాన్ని వేసి అందులో ఫోన్‌ను ఉంచి కప్పివేయాలని, అందువల్ల తేమ శాతం తగ్గుతుందని కొంతమంది సూచిస్తుంటారు. అయితే దాంతో పూర్తిగా ప్రయోజనం ఉండదు. తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది కాబట్టి మీరేం చేయాలంటే సర్వీస్ సెంటర్‌కి తీసుకెళ్ళాలి. ఈ విధంగా మనం ఫోన్‌ని భద్రపరుచుకోవచ్చు. ఇంకా ఫోన్ భద్రపరుచుకునే విషయంలో ఇంకా ఎలాంటి జాగ్రత్తలున్నాయనే విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. ఫోన్ నీటిలో పడిన తర్వాత వెంటనే దాన్ని స్విచ్ ఆఫ్ చేయాల. తర్వాత సిమ్ కార్డ్, మెమరీ కార్డ్ తీసేయాలనుకుని మాట్లాడినాం. తర్వాత మెత్తని గుడ్డతో తుడవాలి. 48 గంటల పాటు దాన్ని ఆ ఫోన్ ఉపయోగించకుండా ఉంచి తర్వాత సర్వీస్ సెంటర్‌కి చూపించాలి. ఇంకా ఎలాంటి విషయాలున్నాయి? వేడి ప్రదేశంలో ఉంచకూడదు. ఫోన్‌ను వేడి ప్రదేశంలో ఉంచినట్లయితే అది ఫోన్ యొక్క పనితీరుని దెబ్బతీస్తుంది. ఇంకా ఫోన్‌ను ఎక్కువగా షేక్ చేయొద్దు. ఫోన్ నీటిలో పడిన వెంటనే నీటిని బయటకు ఇదిలించాలని చెప్పి ఫోన్ ఎక్కువగా షేక్ చేస్తుంటారు. అలా చేయడం కూడా రాంగ్. హెయిర్ డ్రైయర్‌ని వాడొద్దు. ఇది మాట్లాడుకున్నాం. ఫోన్‌ను రిఫ్రిజిరేటర్‌లో అలాంటి ఉంచడం అలాంటివి చేయకూడదు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని చక్కగా సర్వీస్ సెంటర్‌కి తీసుకెళ్ళి తీసుకుపోయిన తర్వాత మన యొక్క మొబైల్ ఫోన్‌లని వారు రిపేర్ చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఫోన్ మరీ డ్యామేజ్ అవ్వకుండా అది మరి దాన్ని సర్వీస్ చేసినట్టయితే అది బాగవ్వటానికి అవకాశం అయితే ఉంటుంది. ఇవండి ఈ యొక్క చిన్న సూచనలు. ఇవి ఖచ్చితంగా ఉపయోగపడేవే. ఎందుకంటే ఏదో అనుకోకుండా కొన్నిసార్లు నీళ్ళలో పడిపోవటం లాంటివి జరిగి ఫోన్‌లు డ్యామేజ్ అవుతుంటాయి. తెలిసో తెలియక మనం చిన్న చిన్న పొరపాట్లు చేస్తా ఉంటాం కాబట్టి, ఈ చిన్న సమాచారం తెలుసుకోవడం వల్ల మనకెంతో కొంత అది ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. మా యొక్క విశ్లేషణ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.